నేను నా థర్డ్ సీజన్ అయిన లాస్ట్ రోజునే ఇన్ఫ్యాక్ట్ మా టీం అందరికి చెప్పాను, ఇది నాకు చాలిక, ఐ వాంట్ చాలిక అని కాదు, బ్రేక్ తీసుకోవాలి, ఒక రెండు సీజన్ బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే మొనోటనీ రాకూడదు. నేను అడిగే సేమ్ క్వశ్చన్స్, సేమ్ రియాక్షన్స్, సేమ్ ఈ ఆల్మోస్ట్ ఏమవుతుందంటే నా రియాక్షన్ మీకు ముందే తెలిసిపోతుంది. ఓకే, ఈయన ఇది అనబోతున్నాడు, ఆర్ యూ షూర్ అనబోతున్నాడు, ఇటువంటి షల్ ఐ లాక్ ఆలోచించుకుని చెప్తున్నారా, ఇయే ఇంతకన్నా ఇది రాకూడదు. ఇది ఈ మొనోటనీ వచ్చేసే ముందు వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోయే ముందు నేనే తప్పుకోవాలి. నాకు మొనోటనీ నాకు ఫీల్ అవుతుంటే, నాకు మీటింగ్ న్యూ పీపుల్ ఎవ్రీ టైం, అది మొనోటనీ కాదు, బట్ మై రియాక్షన్స్ ఆర్ ద సేమ్ కంటిన్యూస్గా. ఆల్మోస్ట్ 3 seasons అంటే 60 180 ఎపిసోడ్స్, అండ్ 180 ఎపిసోడ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 300 మంది వచ్చి ఉంటారు నా ముందుకి. డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేశాను. ఇట్స్ వెరీ స్ట్రెన్యస్. అంటే ఒక్క సెకండ్ కూడా ఇప్పుడు మనం కూర్చున్నట్టు ఐ కెనాట్ లూజ్ కాన్సన్ట్రేషన్. ఒక్క సెకండ్ కూడా ఐ కెనాట్ లూజ్ కాన్సన్ట్రేషన్ ఇఫ్ ఐ లూజ్, నేను వాళ్ళకి రియాక్ట్ అవ్వలేను. ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పేది ప్రతిదీ వినాలి, రియాక్ట్ అవ్వాలి, దెన్ ఐ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పాలి. అండ్ అది మార్నింగ్ 9 o'clock to నైట్ ఈవినింగ్ 6 7 వరకు కంటిన్యూస్గా చేయాలంటే బాగా స్ట్రెన్యూస్గా ఉండేది. అది షూటింగ్, దాని తర్వాత షూటింగ్ ఒక ఆటలాగా అయిపోయింది ఆల్మోస్ట్, అంత ఫ్రీగా ఉంది. అది సంథింగ్ ఇంట్రెస్టింగ్, నైస్. ఊరికే గేమ్గా కాదు, ఇంటరాక్షన్ నాకు ఇష్టం బాగా. ఇంటరాక్షన్ ఇస్ గుడ్. జీటీవీకి ఒకటిను, మా టీవీకి ఒకటి, ఐ థింక్. అసలు జనవరిలో స్టార్ట్ అయిపోతుంది అనుకున్నాను, డిసెంబర్ జనవరిలో. బట్ నాకు కథ మీద కొంచెం ఐఎమ్ నాట్ 100% సాటిస్ఫైడ్. సో ఇంకో కథ స్టార్ట్ చేసాము డిసెంబర్ నుంచి. డిసెంబర్లో అది స్టాప్ చేసి ఇంకోటి స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ కథ వింటున్నాను. నెక్స్ట్ 1 weekలో విక్రమ్ కుమార్ మనం. సో బట్ డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా వస్తుంది. నాగ చైతన్య ఫిలిం ఎంత ఎక్సైటింగ్గా వస్తుందో ఇటు సైడు. నాగ చైతన్య ఫిలిం ఆల్మోస్ట్ 60% అయిపోయింది ఆల్రెడీ. వాటి సీన్స్ అన్నీ చూశాను. చాలా బాగా తీస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ. అంటే బాగా మెచ్యూర్ అయ్యాడు ఒక ఫిలింతో. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాశాడు. మళ్ళీ మన సోగ్గాడి చిన్న అతనే కదా రాసింది డైలాగ్స్. మళ్ళీ దీంట్లో కూడా చాలా బాగా నేటివ్ టచ్ ఉన్న, తెలుగు నేటివ్ టచ్ ఉన్న ఇది. అండ్ ఆ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంచెం ఆ సినిమా నిన్నే పెళ్ళాడతాకి బేస్ చేసుకుని అంత రొమాంటిక్గా, అంత ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ యాక్షన్ ఉండి, ఇది ఉండి, అది ఉండి తీయాలని అది అనుకున్నట్టే వస్తుంది. అఖిల్ది ఏమంటారు, ఒక కొత్త ట్రెండ్ సెటర్ అవుతుంది ఆ సినిమా. ఐఎమ్ వెరీ షూర్. ట్రై చేసేది మేము. ఐ ఎంజాయ్ లిసనింగ్ టు థింగ్స్. డెఫినెట్లీ ఐ ఎంజాయ్. ఏదైనా ఎంజాయ్ చేస్తే బర్డెన్ అనిపించదు. ఎంజాయ్ చేయకపోతేనే ప్రాబ్లం. నాకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, ఎవరన్నా కథ చెప్పినప్పుడు అది ఫస్ట్ 10 నిమిషాల్లోనే తెలుస్తుంది ఇది బాగా ఉండదు అంటే, నాకు ఇంకో 1.5 గంటన్నర వినాలా ఈ కథ, అది పెద్ద బర్డెన్. ఈ ప్రాసెస్లో బిగ్గెస్ట్ బర్డెన్ ఇస్ దట్. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe.